శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. పనుల్లో ఆటంకాలన్నీ తొలగిపోయి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పనుల్లో ఎక్కువగా ఆటంకాలొస్తూ ఉంటే శనివారం తప్ప ఏ రోజైనా సరే ఒక రావి ఆకును ఇంటికి తెచ్చుకొని దాన్ని గంగాజలంతో గానీ, మంచినీళ్ళతో గానీ చక్కగా కడుక్కొని దాని మీద గంధంతో ఓం నమో భగవతే వాసుదేవాయ అని రాసి ఆ రావి ఆకుని పూజా స్థలంలో ఉంచాలి. రోజు దానికి ధూపం వేయాలి. ఇలా చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. అదేవిధంగా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఇంటి ఇల్లాలు పిడికెడు నల్ల మినుములతో బయలుదేరే వ్యక్తికి దిగదొడిచి దూరంగా ఆ నల్ల మినుములు విసిరేసి అప్పుడు ఆ వ్యక్తి బయటికి వెళితే అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. మీ ఇంట్లో పూజ గదిలో ఎప్పుడు పీచుతో ఉన్నటువంటి ఒక కొబ్బరికాయ ఉండేలాగా చూసుకోండి. ఆ కొబ్బరికాయ కూడా గణపతి అనుగ్రహం వల్ల పనులు పూర్తయ్యేలాగా చేస్తుందని పరిహార శాస్త్రంలో చెప్పారు. అదేవిధంగా తెల్ల కాగితం మీద ఒక ఎరుపు రంగుతో త్రిభుజం గీసి, అంటే రెడ్ ఇంక్ పెన్నుతో త్రిభుజం గీసి, ఆ త్రిభుజం మధ్యలో శ్రీ అనే అక్షరం కూడా రెడ్ ఇంక్ పెన్‌తో రాసి, ఆ కాగితం దగ్గరుంచుకొని వెళ్ళండి. మీ పని పూర్తయ్యాక ఎక్కడైనా గుళ్ళో విగ్రహం ముందు ఆ కాగితం ఉంచి ఇంటికి రండి. ఈ ప్రత్యేకమైన విధి విధానం వీలైనప్పుడల్లా పాటిస్తూ ఉంటే గనక మీకు పనుల్లో ఆటంకాలన్నీ తొలగిపోతాయి. అలాగే గణపతిని గరికతో పూజించి, గణపతి పూజకు ఉపయోగించిన గరిక మీ దగ్గర ఉంచుకొని పని మీద బయటికి వెళ్ళండి. దానివల్ల కూడా పనుల్లో ఆటంకాలన్నీ తొలగిపోతాయి. ఆంజనేయ స్వామికి మీరు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు 9 ప్రదక్షిణలు చేసి, దేవాలయంలో ఆ ప్రదక్షిణాలు పూర్తయ్యాక ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర బెల్లం ముక్క నైవేద్యం పెట్టి పని మీద బయటికి వెళితే, ఆంజనేయ స్వామి అనుగ్రహం వల్ల మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు తొందరగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే మీరు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఒక కొబ్బరికాయ తీసుకొని, ఆ కొబ్బరికాయకి బొట్టు పెట్టి, ఆ కొబ్బరికాయ కూడా మీ దగ్గర ఉంచుకొని పని మీద బయటికి వెళ్ళండి. మీ పని దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఇంటికి తిరిగొచ్చేటప్పుడు ఆ కొబ్బరికాయని దక్షిణతో పాటు వినాయకుడి గుళ్ళో ఇచ్చేయండి. ఈ ప్రత్యేకమైన కొబ్బరికాయ పరిహారం గూడా పనుల్లో ఆటంకాలు తొలగిపోవటానికి విశేషంగా సహకరిస్తుంది. అలాగే గణపతి స్వరూపాల్లో ఒక్క గణపతి స్వరూపం అని ఉంటుంది. ఈ ఒక్క గణపతి చాలా శక్తివంతమైంది. ఒక్క గణపతికి కుంకుమ బొట్టు పెట్టి మీరు పని మీద బయటికి వెళితే పనులు తొందరగా పూర్తవుతాయి. అంటే ఇంట్లో ఒక్క గణపతి ఏర్పాటు చేసుకొని, ఆ ఒక్క గణపతికి కుంకుమ బొట్టు పెట్టి పని మీద బయటికి వెళ్ళాలి. దానివల్ల విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. అదేవిధంగా అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే, ఎప్పుడైనా కష్టమైన పని విజయంగా పూర్తి చేసుకోవాలని బయటికి వెళ్ళే ముందు, ఆవ నూనెతో గుమ్మం ముందు దీపం పెట్టండి. ఆ దీపంలో ఒక లవంగం ఉంచి వెళ్ళండి. అప్పుడు శని, శుక్రుడు ఈ 2 గ్రహాల బలం వల్ల కష్టమైనటువంటి ఆ పనిని కూడా సులభంగా పూర్తి చేసుకోవచ్చు. ఈ ప్రత్యేకమైన పరిహారాల్లో వీలైనన్ని పరిహారాలు చేసుకోండి. పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. ఇంకా ఇలాంటి చిన్న చిన్న పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్‌ని చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్‌ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.